అదే మాయ మరి. ఇప్పుడే మాయ ఆవరించింది. మూల శ్లోకానికి మనం అర్థం చెప్పుకున్నాము. ఇప్పుడు ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. అస్యాయం అభిప్రాయ, ఈ మంత్రానికి ఈ శ్లోకానికి అభిప్రాయం ఏంటిది? అంకరాది ఫలాంతేషు కార్యేషు అస్తిత్వమిష్యతే కుతావత్య సంబద్ధావట భూయేషు తే గణాః. ఇప్పుడు అణువులన్నీ కలిసి కూడా ప్రారంభం అవుతుంది అని వైశేషులు అన్నారు కదా, వాళ్ళని ఖండన చేసి చెప్తూ ఉన్నారు. అంకరాది ఫలాంతేషు, అంకురం మొదలుకొని కాయలు కాసి పండు బండే అంత వరకు కార్యేషు అస్తిత్వమిష్యతే, ఆ సమస్త కార్యాలన్నీ కూడా ఆ బీజంలో ఉన్నాయి. ఆ బీజంలో ఎక్కడ పరమాణువులు పోయి అతుక్కున్నాయి ఈ కార్యం వచ్చేదాని కొరకు. కుత ఆగత్య సంబద్ధ వటబీజేసు తేకన. వటబీజం అంటే మరి గింజ లోపల ఎక్కడి నుంచి వచ్చి లోపల అతుక్కొని పోయినాయి, అందువల్ల బయటకు వచ్చేసినాయి అని ప్రశ్న వేస్తూ ఉన్నారు సురేశ్వరాచార్యులు. వాళ్ళని గురించి ప్రశ్న వేస్తున్నారు. దానిలోనే కార్యం అంకురం మొదలుకొని ఫలం వరకు కూడా దానిలోనే ఉన్నాయి కదా. నీ యొక్క పరమాణువాదు ఎక్కడికో అతుక్కున్నాయి, అక్కడ అతుక్కున్నాయా? అతుక్కునే అవకాశము లేదు అనే విషయాన్ని గుర్తు చేసి, కారణాంతర్గతం కార్యమితి సర్వైశ్చ సమ్మతం, కారణములోనే కార్యం నిహితమై ఉంటుంది అని అందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు చెప్పలేదా, మట్టిలో కుండ, బంగారంలో నగలని అందరూ ఒప్పుకుంటారని ఉండలేదా? మళ్ళీ పరమాణువులు కలుసుకుని అప్పుడు వచ్చిందంటే అర్థం ఏంటిది? కారణంలోనే కార్యం ఉన్నప్పుడు ఇంక పరమాణువులు ఎక్కడ కలుసుకొని ఉంటాయి, మళ్ళీ బయటికి ఎక్కడి నుంచి వస్తాయి? తస్మాత్ సత్తా స్ఫురత్తా చ సర్వత్రాపి అనవర్తతే. సత్తా స్ఫురత్త, సత్తా అంటే ఉనికి, స్ఫురత్త అంటే ప్రకాశించడం. ఈ రెండు కూడా సర్వత్రా అంటే అన్ని స్థానాల్లో కూడా ఉంటాయి. ఈ రెండు కూడా కార్యమాత్రంలో ఉంటాయి. ఆ కార్యమాత్రం ఏదైతే ఉందో అంటే ఉపాదానంలోనే సత్తా స్ఫురత్త. సత్తా అంటే ఉనికి ఉంటుంది, ఉపాదానంలోనే కార్యం యొక్క ఉనికి ఉంటుంది, కార్యం యొక్క ప్రకాశం కూడా ఉంటుంది. ఈ అన్ని కారణాల్లో అనుగతమై ఉంటుంది. ఏదేనికి ఏ కార్యానికి ఏదేది కారణమైందో ఆ కారణం లోపల సత్తా స్ఫురత్తాతో కూడుకున్న కార్యం నిహితమై ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సత్తా కారణం చేత స్వరత్తా కారణం చేత బయటికి కనిపిస్తూ ఉంటుంది. ప్రారంభంలోనేమో నిర్వికల్పంగా ఉండి తర్వాత సకల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా? పుష్పే ఫలత్వమాపన్నే. పుష్పే ఫలత్వమాపన, పుష్పంలో ఫలం ఉందా లేదా? లేదంటా కనిపించదు, ఉందంటావా కనిపించదు, లేదంటావా అక్కడి నుంచే వస్తూ ఉంది. అయితే పుష్పం లోపల ఫలం యొక్క ఉనికి ప్రకాశం ఉందా లేదా? ఉంది కాబట్టే బయటకు వస్తుంది. క్షీరేషదజాంగతే, పాలల్లో పెరుగుందా లేదా? పెరుగు ఉంటే ఎందుకు నువ్వు పెరుగు వస్తున్నావు? మళ్ళీ పెరుగు అయ్యే యోగ్యత ఉంది. విరిగిపోయిన దాంట్లో విరిగిపోయిన పాలంటారా? విరిగిపోయిన వాటిని ఏమంటారు? పాలను, దాని పేరు వేరుగానే వస్తుంది కానీ విరిగిపోయిన పాలంటారు, లేకపోతే పనికిరాని పాలంటారు. పాలంటేనే దాని యొక్క సహజ స్వభావము. పుష్పంలో ఫలము నిహితమై ఉంది, పాలల్లో పెరుగు నిహితమై ఉంది. విజాతీయ ప్రవర్తంతే గుణరూపరసాదయా. విజాతీయ ప్రవర్తంతే గుణరూపరసాదయ, దానికంటే భిన్నమైన ఏంటిది ప్రవర్తన వస్తాం. రూపము వేరుగా ఉంది, రసము వేరుగా ఉంది, గుణము కూడా వేరుగా ఉంది. రూపము వేరు, పాల యొక్క రూపం వేరు, దాని రసం వేరు, దాని గుణం వేరు. పెరుగు యొక్క రూపం వేరు, దాని రసం వేరు, దాని గుణం వేరు. పుష్పం యొక్క రూపం వేరు, గంధం వేరు. ఫలం యొక్క రూపం, రసం, గంధం వేరు. అయితే ఇవన్నీ దానిలోనే ఉన్నాయి, దానిలో లేకుండా లేవు. అందుకంటే అట్లాగే పూర్వంలో పుష్పంలో ఏంటిది ఫలం అయిందిగా? ఉపాదానగతాకారే సమాన జాతీయం. ఉపాదానంలో ఉన్న ఏ రూపం అవుతుందో ఆ దానికి సమానమైందే గుణాంతరాన్ని వేరుగా ఆరంభం చేసి బయటికి పంపిస్తూ ఉంటుంది. పుష్పానికి, ఫలానికి, పాలకు, పెరుగుకి ఉపాదాన ఉపాదేయ భావం. ఉపాదానం అది, ఉపాదేయం ఇది. ఉపాదానం పాలు, ఉపాదేయం పెరుగు. ఉపాదానం పుష్పము, ఉపాదేయము ఫలము. అందుకొరకు వాటిలో కార్యంలోని కారణంలోని కార్యం నిహితమై ఉన్నది. అందువల్ల ప్రకాశస్య కారణం కార్యమూషో అంశీ జాతి వ్యక్తి గుణీ గుణ క్రియా క్రియావానిత్యాద్య ప్రకాశస్యైవ కల్పన. ప్రకాశం ఏం చేస్తుంది?
ప్రకాశం ఏం చేస్తుంది అంటే ప్రకాశింపజేస్తుంది. ఆ ప్రకాశం యొక్క సంబంధం చేతనే సామాన్యమైంది కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా బీజము కారణమైతే అంకురము కార్యము, పటము అంశి అయితే తంతువులు అంశాలు. పటం అంశి అంటే అర్థం ఏంటిది? దేహము దేహి అన్నది, శరీరము అవయవి, అవయవాలు, అవయవాలను కలిస్తే అవయవి. అట్లాగే అవయవాలు ఏమని అంశమైనవి, శరీరం ఏముంది అంశి అయింది కదా. అట్లాగే జాతి గోత్వాది జాతి, గోవులు వేరు గోత్వ జాతి ఉంది. తర్వాత దాని యొక్క రూపం ఏంటిది? గంగరోలు వగేరా కనిపించేది. క్రియావాన్ గుణగుణి కదా. కారణం కార్యం, అంశం అంశి, కార్యకారణం ఏమంటాం? అంశము అంశి. కారణాన్ని ఏమో అంశము అన్నారు, కార్యాన్ని ఏమో అంశి అన్నారు. తర్వాత జాతి వ్యక్తి, ఇవన్నీ అన్నిట్లో ఉంటుంది. జాతి ఏంటిది? గోత్వ జాతి, ఘటత్వ జాతి. వ్యక్తి ఏంటిది? ఇక్కడ ఘటము అక్కడ గోవు. బ్రాహ్మణులో బ్రాహ్మణత్వ జాతి అంటారు కదా. త్వ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జాతికి లెక్క. మనుష్యత్వ, గోత్వ, పశుత్వ, బ్రాహ్మణత్వ, త్వ ఎక్కడైతే వస్తుందో జాతికి లెక్క. ఇప్పుడు జాతి వ్యక్తి అంటే జాతి ఏమైంది? గోత్వ జాతి. వ్యక్తి ఏమైంది? గోవు. మనుష్యత్వ జాతి, వ్యక్తి ఏమైంది? మనిషి. తర్వాత గుణగుణి అన్నారు. గుణం ఏంటిది? దానిలో రూపం అనుకోండి. గుణం ఏంటిది? ఎరుపు గుణము. గుణం కలిగినది వస్తువు. నిందా క్రియావాన్, క్రియ అంటే జరిగేది, జరిగేది. వెళ్ళేది క్రియ, వెళ్ళడము, తిరగడం, రావడం, పోవడం అంతా క్రియ. క్రియ కలిగిన వాడెవడు? ఆ వ్యక్తి. ఇవన్నీ కూడా తర్వాత ఇంకెక్కడెక్కడ ఏమేమి కనిపిస్తావో ఇవన్నీ కూడా సమవాయి కారణం అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా సమవాయి కారణం. కారణము కార్యము, అంశం అంశి, జాతి వ్యక్తి, గుణము, క్రియావాన్, ఇవన్నీ కూడా సమవాయి కారణానికి సంబంధించి ఉన్నాయి. ఇది దాని ద్వారా ప్రకాశిస్తుంటాయి. తర్వాత ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాయి జడానికి సంబంధించినవి కానీ ఏంటిది చైతన్యానికి సంబంధించినవి కాదు. చైతన్యం పరమాణూనాం ప్రధానస్య వినిష్యతే, జ్ఞానక్రియే జగత్క్లుప్తో దృశ్యతే చేతనాశ్రయే. పరమాణువుల ద్వారా జగత్తు ప్రకాశించింది అంటారు. ప్రధానం ద్వారా జగత్తు అయిందని ఇంతవరకు అన్నారు. చైతన్యం లేకుండా వాటికి అదే చేస్తాయా? పరమాణువులకు చైతన్యం లేదు, ప్రధానానికి చైతన్యం లేదు. చైతన్యాన్ని ఆశ్రయించి చేయవలసిందే తప్ప ఇవన్నీ కూడా చేసే అవకాశం వాటికి చైతన్యం పరమాణం ప్రధానస్యాపి, పరమాణువులకు లేదు, ప్రధానానికి కూడా లేదు. నిష్ఠతే జ్ఞానక్రియే జగత్క్లుప్తో దృశ్యతే చేతనాశ్రయ. చైతన్యం తర్వాత పరమాణువులకు జ్ఞానము లేదు, ప్రధానానికి కూడా జ్ఞానము లేదు. తర్వాత క్రియ కూడా వాటిలో జరగదు, చైతన్యం లేదు కాబట్టి క్రియ కూడా జరగదు. అందువల్ల సమస్త జగత్తును దాన్ని భాషింప చెయ్యాలి అంటే చైతన్యాసనం చేత చేయవలసిందే తప్ప అవి స్వయంగా చేసేదానికి అవకాశము లేదు. అది అసలు అనిపిస్తూనే ఉంది కదా. ఏ పని చేయాలన్నా చేతన వస్తువు చేయవలసిందే తప్ప జడ వస్తువు ఏది చేస్తుంది? ఇప్పుడు దాన్ని పని చేయగలుగుతుందా? ఇప్పుడు మనము చేతన సంబంధం కాబట్టి దీన్ని అక్కడ పెడుతుంది, దాన్ని అక్కడ పెడుతుంది, దాన్ని అక్కడ పెడుతుంది, రకరకాలుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనివల్ల మనం చూసినట్టయితే వాటికి అవి కలుస్తాయని ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే సాంఖ్యులు చెప్పాను అనుకుంటా. ఒకసారి ఆవు పేరులో పెరుగు కలిపినట్టయితే తేలు పుడుతుందంట. కలిపి చూడండి ఇంటికి పోయిన తర్వాత. ఆవు పేరులో పెరుగు కలిపితే తేలు పుడుతుందని. అయితే ఇప్పుడు రెండు జడ వస్తువులే కదా, రెండు జడ వస్తువుల ద్వారా చైతన్య వస్తువు ఏర్పడిందా లేదా? అట్లాగే జడమైనప్పటికీ గుణాలు జడమైనప్పటికీ చైతన్యం ఏర్పడుతుంది అని. అయితే ఇప్పుడు పెరుగును ఆవు పేరు రెండు అవే కలిసిన ఎవరైనా కలిపారా? మరి అక్కడ వాళ్ళు చూడలేదు. అది చేతనత్వం కలిగిన వాడు కలిపి తప్ప వాటికి అవి కలవవు అనేది చెప్పడం లేదు. ఏమో చూడు పుడుతుందా అంటారు వాళ్ళు. ఇప్పుడు పుడుతుందేమో మరి తెలియదు కదా, మనకు తెలియదు. అది ఇప్పుడు ప్రసిద్ధంగా లేకపోతే చెప్పేదానికి అవకాశం లేదు. శాస్త్రీయమైన ఉపమానం కదా. ఆ తర్వాత ఏంటిది వెదురు
వెదురు గింజతో అరటి చెట్టు కూడా పుడుతుంది కదిలితరు అని. అది కాలిన దాంట్లో నుంచి ఒకవేళ గింజలు కాలి ఉంటే దానిలో నుంచి అరటి చెట్టు కూడా పుడతాయని కొన్ని ఉపమానాలు ఉన్నాయి. మరి అది ఎవరు చేశారో అట్లా చేశారు మొత్తానికి వాళ్ళు అంటారు. ఎందుకంటే ప్రసిద్ధమైన ఉపమానం కాకపోతే శాస్త్రంలో వచ్చేదానికి అవకాశం లేదు కదా. అది గోమయ మేళనం చేత వృశ్చికోత్పత్తి అంటారంటే తేలు పుడుతుంది అన్నారు. అయితే వాటికి అవి కలవలేదు, చేతనాశ్రితమైపోయి కలవలసిందే తప్ప జడమైన పదార్థాలు రెండు సంయోగం కావు. అట్లా ఇక్కడ కూడా వాళ్ళు జ్ఞానక్రియ జగత్కృప్తో దృశ్యతే చేతనాశ్రయ, చేతన జ్ఞానము క్రియ ఇవి రెండు కూడా చేతనాశ్రయంలోనే కనిపిస్తాయి. కానీ జ్ఞానము చేతనాశ్రయంలోనే కనిపిస్తుంది, క్రియా చేతనాశ్రయంలో కనిపిస్తుంది. చేతనాశ్రయం లేకుండా జ్ఞానము లేదు, క్రియ లేదు. ఎలా? దీనికి జ్ఞానం ఉందా ఇప్పుడు? దానికి అది కదలగలుగుతుందా? లేదు. మనకు చేతనాశ్రయం, ఇప్పుడు మన చేతనాశ్రయం మన దగ్గరకు వచ్చింది, క్రియ జరిగింది. ఇక జ్ఞానం అంటావా, ఫలానా పుస్తకం వగేరా వగేరా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా చేతనాశ్రయం దగ్గరనే క్రియా జ్ఞానం ఉంటుంది. కానీ చేతనాశ్రయం లేకపోతే క్రియా జ్ఞానము ఉండేదానికి అవకాశము లేదు. అందుకొరకు వారి కర్తృత్వం లేదు, జ్ఞాతృత్వం కూడా లేదు. తెలుసుకునే అవకాశం లేదు, చేసే అవకాశం కూడా లేదు. తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి ఏ వస్తువుని ఎలా చేయాలో, ఏ సంస్కారం ఎలా ఉందని వాటికి జ్ఞానం ఉండదు. తర్వాత ఎలా చేయాలనే కర్తృత్వం కూడా వాటికి రాదు అనేదాన్ని గుర్తు. అందుకొరకు చేతనం యొక్క ధర్మం ఏంటిది? జ్ఞానశక్తి. చేతనం యొక్క ధర్మం ఏంటిది? జ్ఞానశక్తి అని చెప్తున్నాడు. కాలరూప క్రియాశక్త్యా క్రీడాతో పరిణమేద్దది జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూపం జ్ఞానశక్త్యా భవే జగత్ అన్నాడు. కాలము, రూపము, క్రియ, శక్తి ఇవన్నీ కలిస్తే క్షీరాత్ పరిణమేద్దది. పాలు పెరుగ్గా బంధువులు వచ్చారు, పెరుగు లేదు, గబగబ పాలు తోడేసేసారు, దానిలో తోడేసేసారు. రండి పెరుగు తోడుకుని తినండి అంటే పోతుందా? ఏమవుతుంది? అందువరే కాలం కావాలి, దానికి ఎంత కాలం కావాలో అంత కాలం కావాలా. తర్వాత రూపము, దానికి సంబంధించిన రూపము, పాల రూపం వేరు, పెరుగు రూపం వేరు. దాని యొక్క క్రియాశక్తి అంటే ఇది అదిగా మారే క్రియ. ఈ మూడింటి యొక్క సమూహము పాలు అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువుగా తయారవుతుంది. అందుకొరకే కాలానికి వేచి ఉండాలంటారు కదా. మనం తొందరపడితే లాభం లేదు, కాలానికి వేచి అంటే ఇదే కాలం వచ్చినప్పుడు అది అవుతుంది అని. అది జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపం జ్ఞానశక్త్యా భవేజ్జగతో. అవేమో మూడింటి వల్ల వస్తువు పరిణామం చెందుతుంది. ఇక్కడ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపంలోనూ జ్ఞానశక్త్యా భవేజ్జగతో. జ్ఞాతత్వము, జ్ఞానత్వము, జ్ఞేయ రూపంలో జ్ఞానశక్తి చేత ఈ జగత్తంతా కూడా అవుతుంది. జ్ఞానశక్తి లేకపోతే జగత్ అయ్యే అవకాశం లేదు. ఏ జ్ఞానమైనా కావచ్చు గాక ఇది కలిపితే ఈ వస్తువు తయారవుతుంది అనే జ్ఞానం ఉండాల వద్దా? ఉంటేనే ఆ వస్తువు తయారవుతుంది, లేకపోతే తయారు కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు రకరకాల కనిపెట్టారంటే ఎట్లాగా? జ్ఞానశక్తి చేతనే అవి కనిపెట్టబడ్డాయి, కానీ సామాన్యంగా అయ్యేదానికి అవకాశము లేదు. అందుకనే జ్ఞానశక్తి చేతని ఆ క్రియాకలాపాలంతం. మరి జ్ఞానశక్తి వాటికి ఉందా? పరమాణువులకు లేదు, ప్రధానానికి కూడా లేదు. ఎందుకంటే చేతనానికి తప్ప జడ పదార్థాలకి జ్ఞానశక్తి ఉండదు. అందువల్లనే ఈ జగత్తును చేసేదానికి అవకాశం వాటి యందు లేదు. అందుకో చేతనం లేకుండా కార్యం జరగదు. చేతనం లేకుండా పాలు వేడవుతాయా? పెరుగ్గా తయారవుతుందా? కాదు. మరి పాలు వేడి చేసి ఇలాంటి వేడి లోపలనే పెరుగు కలిపితే పెరుగు అవుతుందనే జ్ఞానం ఉండాలా వద్దా? అలాంటి బుద్ధులైన వాడు వేడి పాలు వేస్తే ఏమవుతుంది? పెరిగిపోతాయి. బాగా చల్లగైన పాలు వేస్తే ఏమవుతుంది? తోడుకోదు. అది కూడా జ్ఞానమే కదా. మా అమ్మ పాలల్లో పెరుగు వేస్తే పెరిగైందని వేడి పాలు తీసుకొని పెరుగు వేసుకోవాలనుకోండి పిల్లవాడు తెలియక ఏమవుతాయి? మరి అక్కడ జ్ఞానం కావాలా వద్దా? జ్ఞానం ఎవరి యొక్క శక్తి? చేతన శక్తి. ఇది చాలా జ్ఞానం అంటే అర్థమేమి? మొట్టమొదలు జ్ఞానం అంటే వస్తువు యొక్క ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సమవాయ కారణము తెలిసి ఉండాలా. అంటే దీనికి నిమిత్తం ఇది, దీనికి ఉపాదానం ఇది, దీని సంస్కారం ఇది, దీన్ని ఇలా చేయాలని జ్ఞానం పెట్టుకొని నువ్వు మొదలు చేస్తావు. అదేంటిది? లడ్డు చేయాలంటే
శనగపిండి ఇంత కావాలా, పంచదార ఇంత కావాలా, పాకం ఇలా పట్టాలా, ఈ పాలన వచ్చిన తర్వాత ఇది వెయ్యాలా, అప్పుడు ఏదైనా లడ్డు తయారవుతుందని నీ జ్ఞానం ఉంటే చేస్తా. జ్ఞానం లేకుండా ఉట్టిగానే ఆ పిండి యొక్క పరమాణువులు కలిసిపోతే లడ్డు తయారవుతుందా? పిండి యొక్క పరమాణువు కలుస్తాయా? కలిస్తే లడ్డు అవుతుందా? అయ్యేదానికి అవకాశమే లేదు. అందుకొరకు పరమాణువాదం పోయింది, ప్రధానవాదం కూడా పోయింది. అందుకొరకు ప్రతి దానికి కూడా జ్ఞానం అనేది అంటే తత్వజ్ఞానం, ఆయా వస్తువుకు సంబంధించిన జ్ఞానం. సమస్త జ్ఞానాలు కలిగిన వాడు ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుని చేతనే ఇది జరిగింది అనే విషయాన్ని మనకు గుర్తు చేశాడు. ఆ జ్ఞానము ఎటువంటిది, ఎన్ని రకాలు అనేదాన్ని ఇప్పుడు మనకు గుర్తు చేస్తున్నాడు. జ్ఞానము ఎటువంటిది, జ్ఞానం రెండు రకాలు. ఒకటేంటిది వస్తు మాత్ర ద్యోతకం, నిర్వికల్పం. వస్తువును మాత్రంగా ప్రకాశింపజేస్తుంది, అది నిర్వికల్ప రూపం. ఒక వస్తువు మాత్రం కూడా అంత దూరం ఎవరు వస్తున్నారు అన్నారు, ఉన్నారు సక్రమంగా కనిపించడం లేదే అన్నారు. మనిషిని చూశాం కానీ ముఖము, వాళ్ళ చేతులు వగైరా వ్యవహారం అంతా పూర్తిగా కనిపించలేదు. దీన్ని ఏమంటారు? నిర్వికల్ప జ్ఞానం. అంటే వస్తువు ప్రకాశించింది కానీ ఇదమిత్తం అనే రూపం మనకు ప్రకాశించలేదు, ఎవరో ఉన్నట్టుంది అనే భావన. దీన్ని ఏమంటారు? నిర్వికల్ప జ్ఞానం. అందుకని వస్తు మాత్ర ద్యోతకం, వస్తువును మాత్రమే ప్రకాశింపజేస్తుంది, దానిలో ఉన్న రకరకాల భేదాన్ని మనకు కనిపించనివ్వదు. ఒకటేందా సవికల్పకంతో సంజ్ఞాది ద్యోతకత్వాలు అనేకదా. సవికల్పం అంటావా, దాని సంజ్ఞ అంటే ఏంటిది? గుర్తు లేదా నామము లేదా రూపము, ఇన్నిటితో కలుసుకున్నది అనేకంగా ఉంటుంది, అనేక రకాలుగా ఉంటుంది. ఇది గింజ అన్నాం. గింజ ఏంటిది? నిర్వికల్పకం సవికల్పకమా? నిర్వికల్పకం. దాని నుంచి వచ్చే సవికల్పకం అంతా కూడా రకరకాలుగా ఉంది. ఇంటికి వచ్చిన వృక్షం ఎలా ఉంది? అంకరము రకరకాలుగా ఉంది. అందుకని సవికల్పకమేమో సంజ్ఞాది ద్యోతకత్వాలు అని కదా. సంజ్ఞాది అంటే మొత్తం, ఇది సంజ్ఞ అంటే గుర్తు. ఏం గుర్తు? ఒక రూపము, ఒక నామము, ఒక క్రియ, ఒక జాతి, ఒక వ్యక్తి, ఇలాంటి అన్నిటిని గుర్తు చేస్తుంది. కాబట్టి దానిలో ఉన్న ఏమేమి అయితే మనం తెలుసుకోగలుగుతాం, అన్నిటినీ ఏమేమి తెలుసుకోగలుగుతామో. ఇది లడ్డు అన్నాము, లడ్డు అంటే నిర్వికల్పమైంది. దీనికి ఏమేం చేశారు? ఇంత పిండి, ఇంత ఫలానా, ఇది చేస్తే, ఇంత రంగు చేస్తే, అది చేస్తే, ఇది చేస్తే, ఇలా చేస్తే, ఇట్లా ఉంటే, ఇంతసేపు చేస్తే ఇది తయారవుతుంది అనేది ఏంటిది? సైకల్ప జ్ఞానం లేదా? సంకల్ప సంశయ భ్రాంతి స్మృతి సాదృశ్య నిశ్చయా ఊహో అనధ్యవసాయశ్చ తథాన్యేనుభవాపి. సరే, ఇప్పటికీ రెండు రకాల జ్ఞానాన్ని మనకు చెప్పారు. ఇక్కడ నుంచి ఇక ప్రక్రియ ఒకటి వేరుగా మారుతుంది. అందువల్ల దీని యొక్క పనిని మనం రేపు చూసుకుందాం. హరి ఓం తత్వతో. శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కృష్ణుని గురించి చెప్తూ చేసేదానికి జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి అంటే ఉపాదాన కారణం ఏంటిది, నిమిత్త కారణం ఏంటిది, సంస్కారాలు ఎవరెవరి దేని ఎలా ఉన్నాయి అని ఈ విధంగా ఆ జ్ఞానం ఉన్నప్పుడే సృష్టి చేయగలుగుతాడు. అందువల్ల జడమైన పదార్థాలకు, పరిచ్ఛిన్నమైన పదార్థాలకు జ్ఞానము లేదు అని ఆ జ్ఞానం ఎన్ని రకాలు చెప్పాడు? రెండు రకాలు. సవికల్పకము, నిర్వికల్పకము, రెండు రకాలు చెప్పారు. సవికల్ప జ్ఞానము, నిర్వికల్ప జ్ఞానము రెండుని వివరించి, జ్ఞానం స్వరూపంలో భేదం లేదు. వాస్తవికంగా స్వరూపంలో వాస్తవికంగా భేదం లేదు. వస్తువును బట్టి
భేదం వస్తూ ఉంటుంది. జ్ఞాన రూపంలో జ్ఞానత్వం చేత ఒకటే, కాకపోతే ఏంటంటే ఘట జ్ఞానం, పట జ్ఞానం, ఆ జ్ఞానం, ఈ జ్ఞానం వస్తువు మారుతూ ఉంటే జ్ఞానం మారినట్టుగా ఉంటుంది, కానీ జ్ఞానత్వేన జ్ఞానం ఒకటి. ఎందుకంటే జ్ఞేయాకారాన్ని దాన్ని ప్రకాశింప చేయడమే, ఏ విషయం అవుతుందో ఆ విషయాన్ని ప్రకాశింప చేయడమే జ్ఞానం ముఖ్యమైన కార్యం. ఆ జ్ఞేయాకారాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి జ్ఞానంలో కూడా మనకు తేడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఇంకా విభాజన చెయ్యాలంటే దానిలోనే ప్రత్యక్ష జ్ఞానము, అనుమాన జ్ఞానము, ఉపమాన జ్ఞానము, శబ్ద జ్ఞానము అని ఇంకా రకరకాలుగా ఒక్కొక్క దర్శనం వాళ్ళు ఒక్కొక్క రకంగా భావించారు. దాన్ని ఇప్పుడు నిరూపణ చేయబోతున్నాడు. రెండు ప్రకారాల జ్ఞానం చెప్పి, సవికల్పం, నిర్కల్పం చెప్పి, మళ్ళీ సవికల్ప జ్ఞానంలో ఎన్ని భేదాలు ఉంటాయో, వాటి యొక్క స్వరూపం ఏంటిదో, ఎవరెవరు ఎన్ని రకాలుగా చెప్తా ఉంటారో దాన్ని నిరూపణ చేస్తున్నారు. దీన్ని మనం నైష్కర్మ్య సిద్ధిలో కూడా విన్నాం. అయితే మన మనసు చాలా గట్టిది కాబట్టి మర్చిపోయింది. తర్వాత ఏంటిది? ప్రత్యక్షం ఏకం చార్వా. ప్రత్యక్ష జ్ఞానం ఒకటి, మిగతా జ్ఞానాలు లేవు, మనకు కనిపిస్తూ ఉన్నట్టు లేకపోతే లేనట్టు, అదంతే అని వాదిస్తూ ఉంటారు చార్వాకులు. చార్వాకులు అంటే ఎవరు? చారు వాక్, చారు సుందరం వాక్ యస్య స చారువాక. మధురమైన వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు, యదీయని మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకం సత్యమైంది, పరలోకం లేదంటారు. జీవించినంత వరకు బాగా జీవించు, అప్పు చేసి పప్పు కూరైనా జరుగు, తిను. మరి అడిగేవాడు వస్తే చచ్చిపోయిన తర్వాత వచ్చేవాడేవాడు, అడిగేవాడేవాడు. అందుకొరకు మీ ఇష్ట ప్రకారంగా జీవించు అనేది వాళ్ళ యొక్క పద్ధతి. దీన్ని ఏమంటారు? నాస్తికులలో మొదటి రకం. ఇది నాస్తికులలో మొదటి రకం. వాళ్ళు ఏమంటారు? ప్రత్యక్షం ఒకటే, అనుమానం అనేది ఏమీ లేదు, మనకు కనిపిస్తే ఉంది, లేకపోతే లేదు. కనాదు సుగతో పునః అనుమానం. కనాదులంటే కనపక్షపక్ష వైశేషికులు. కనాదులు ఎందుకు వచ్చింది ఆయనకి అంటే, ఒక్కొక్క కను ఒక్కొక్క గింజ ఏరుకొని తిని తపస్సు చేసేవాళ్ళు. మనకు ఇంటి నీళ్ళు ఉన్నా సరిపోదు, వాళ్ళేమో అడవిలో ఉండి అక్కడక్కడ పడ్డ గింజలు ఒక్కొక్క గింజ వేరుకొని ఆ పూటకు మాత్రమే, మళ్ళీ రేపటి కూడా ఏరి పెట్టుకునేదిలే, ఆ పూటకు వేరుకొని వాటిని దంచుకొని వాటిని వండుకొని తినేవాడు కాబట్టి కనాదుడు అనే పేరు. ఆయన వైశేషిక దర్శనానికి ముఖ్యం. పూర్వమీమాంసకు ఎవరు? జైమిని. ఉత్తర మీమాంసకు ఎవరు? తలకాయ. ఉత్తర మీమాంస అంటే వేదాంతమే కదా. ఎవరు? మరి వ్యాసుడు. న్యాయానికేమో గౌతముడు, వైశేషికానికేమో కనాదుడు వైశేషిక దర్శనానికి. తర్వాత యోగ దర్శనానికి గంగలి, సాంఖ్య దర్శనానికి కపిలుడు. ఈ విధంగా అంటే వైశేషిక దర్శన ప్రవర్తకుడైన కనాదుడు ఒక్కొక్క గింజ ఏరుకొని ఆయన ఉండేవాడు. అందుకొరకు వాళ్ళు రెండు జ్ఞానాలను స్వీకరిస్తారు, ఒకటి ప్రత్యక్షము, రెండవది అనుమానము. తచ్చాపి సాంఖ్యా శబ్దం చేతే అపి. సాంఖ్య మతంలో ఉండేవాళ్ళు మూడింటిని, ఒకటి ప్రత్యక్షం, అనుమానము, శబ్దం కూడా. శబ్దం అంటే శబ్దం కూడా, అది కూడా ఒక ప్రమాణమే. శబ్దం ఏమి మనం మాట్లాడుతా అంటే ఆ శబ్దం ద్వారా వచ్చే జ్ఞానము కూడా ఒక ప్రమాణమే. ఆ శబ్దం ఎవరిది కావాలా? ఆప్తవాక్యం ప్రమాణం. ఆప్తుడైన వాడు చెప్పాలి, ఎవరో చెప్పింది కదా ప్రమాణము, శాస్త్రాన్ని చెప్పాలి. ఆప్తుడెవరు? ఆప్తస్తు యథార్థవక్త అన్నారు. ఆప్త అంటే ఏదో ఉన్నదిన్నట్టుగా చెప్పేవాడు ఆప్తుడు. ఈ మూడు ప్రమాణాలు ఎవరు స్వీకరిస్తారు? సాంఖ్యమతస్థులు స్వీకరిస్తారు. న్యాయేక దేశమప్యేమో ఉపమానించ దేశన. న్యాయేక దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మూడింటిని, అంటే న్యాయంలో రెండు రకాలు, కొందరు అటుంటారు, కొందరు ఇటుంటారు, రెండు భాగాలు అయిపోయిన వాళ్ళలో కూడా మూడే స్వీకరిస్తారు. ఇంకో భాగం వల్ల నాలుగవది కూడా, ఉపమానం కూడా స్వీకరిస్తారు. అప్పుడు ఎన్నైనా వీళ్ళ మతంలో ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానము, ఈ నాలుగైనవి. సరే, ఇంకా ప్రభాకర మతం, దీన్నే గురుమతం అంటారు. అర్థాపత్య సహితాన్ని చత్వార్యా, అవి నాలుగు. ఇంకోటి అర్థాపత్తి అన్నారు. అర్థాపత్తి అంటే అర్థాలు ఆపత్తి ఇది. అర్థాపత్తి పట్టవగలం, తిన్నట్టు కనిపించడం లేదు, తెల్లవారు చూస్తేనే లావెక్కుతాడు, తినకుండా లావెక్కదని వీల్లేదు కాబట్టి రాత్రి తింటున్నాడేమో. ఇది కూడా ఒక రకంగా అనుమానం కిందకి వస్తుంది. కానీ అనుమానానికి ఏ లక్షణం ఇది చెప్పారో ఆ లక్షణం దానిలో సంభవించదు కాబట్టి అర్థాపత్తి అన్న. భట్ట మీమాంసకులు. మీమాంసకులలో కూడా రెండు. భట్ట మీమాంసకుడు, ప్రభాకర. భట్ట మీమాంసకుడు, ప్రభాకర మీమాంసకుడు. ప్రభాకరుడు అంటే
భట్ట మీమాంసకుని శిష్యుడు. అయితే ఆయన గురుమతం చెప్పబడింది. ఇట్లాగే మీకు చెప్పినట్టుగానే ఆయన పాఠాలు చెప్తూ ఉన్నారు. ఒక దగ్గర ఏమొచ్చేసింది అంటే ఆ వాక్యంలో తత్రాభినోక్తం అత్రాభినోక్తం అని వచ్చేసేసి, అంటే దాని అర్థం ఏమి కలిపితే తత్రాభినోక్తం అక్కడ కూడా చెప్పబడలేదు, అత్రాభినోక్తం ఇక్కడ కూడా చెప్పబడలేదు. ఏంటి అక్కడ చెప్పబడలేదు అంటున్నాడు, ఇక్కడ చెప్పబడలేదు అంటే నేను అర్థం ఏందో ఆయనకు అర్థం కావాలి. అర్థం కాలేదు. ఆయన అటు ఇటు తిరిగి అటు పోయొచ్చారు. ఈ ప్రభాకర్ అనేవాడు ఒక శిష్యుడు, అందులో చదువుకునే వాళ్ళు ఒకడు ఏం చేశాడు, ఆయన అటు పోగానే తత్ర అనే దగ్గర ఒక కామ పెట్టాడు, అత్ర అనే దగ్గర ఒక కామ పెట్టాడు. అప్పుడు ఏమైంది, తత్ర అపినా ఉక్తం తత్రతు నా ఉక్తము అంటే అక్కడేమో అపిశబ్దం చేసి చెప్పాడు, ఇక్కడేమో తూ శబ్దంతో చెప్పాడు. అర్థం వచ్చిందా లేదా? వచ్చి చూసుకున్నాడు, ఏమర్థంగా చూసేవారికి ఇది ఎవరు పెట్టారు రా అన్నారు. అంటే ఫలానా వాడు పెట్టాడు. అయితే నువ్వు నాకు గురువు. అప్పటి నుంచి అనేది గురుమతం అయింది. వాళ్ళని అర్థాపత్తితో కూడా 5 ఒక్కొక్కరి బుద్ధి అట్లా పనిచేస్తుంది ఒక్కొక్కసారి కదా. ఇప్పుడు మనకు తోసని కూడా తొందరలో తోచకపోతే పక్క వాళ్ళు ఏమైనా అయ్యో నాకు ఇంత మాత్రం దోచలేదు, నువ్వు నీకు దోచింది అంటాం కదా ఏదైనా వ్యవహారంలో కూడా. అట్లాగే శాస్త్రంలో కూడా అసలు సమయం తోచకపోవచ్చు. నాకు కూడా వచ్చిన శ్లోకాలే రావు కదా. ఆ విధంగా అది గురుమతం అయిపోయింది. నువ్వు నా గురువు అన్నప్పుడు ఏమైంది, అప్పుడు ఆయన మతం ఏమైనప్పుడు గురుమతం శిష్యుడిది అయింది, శిష్యుడిదే గురువు అయిపోయింది. ఆయన 5 అర్థాపతితో కూడా. ఇప్పుడు ఈ భట్టుని యొక్క మతంలో 6వది కూడా అనుపలబ్ధి అన్నారు. అనుపలబ్ధి ప్రమాణం కూడా ఒకటి చెప్పబడింది. ఇప్పటికి ఎన్నైనాయి? 6. వేదాంతే భట్టనయ అని వేదాంతులు కూడా ఈ భట్ట మీమాంసకులు ఏదేది స్వీకరిస్తారో వ్యవహారాన్ని గురించి, వ్యవహారం అసలు మిథ్య వేదాంతుల మతంలో అయినప్పటికీ ఈ వ్యవహారాన్ని గురించి ఏ పద్ధతులను స్వీకరిస్తారో ఆ మతాన్ని వీళ్ళు కూడా అనుసరిస్తారు. అందుకొరకు వేదాంతుల మతంలో భట్ట మీమాంసకుల మతంలో ప్రమాణాలు ఇప్పుడు 6. వింటున్నారా, ఊక చూస్తున్నారా? 6 అనుపలబ్ధి. సంభవ ఐతిహ్యయుక్తాని తాని పౌరాణిక జగుహు. ఇంకా 2 పౌరాణికులు ఉన్నారు. పురాణాన్ని ఒప్పుకొని పురాణ పద్ధతులు వెళ్ళేవారు. ఒకటి సంభవము, ఒకటి ఐతిహ్యము అన్నారు. సంభవం అంటే సంభవిస్తుంది అని, సంభవిస్తుంది అనేది ఇంకొకటి వాళ్ళు కూడా చెప్తారు. మొత్తానికి అనేది అయినాయి కదా. ఇప్పుడు ప్రత్యక్షం అంటే ఏంటిది? ఇంద్రియార్థ సన్నికర్షణ జ్ఞానం ప్రత్యక్షం. ఇవి మనం చెప్పుకునేది అవునా, మళ్ళీ మర్చిపోయి ఉంటారు. ఇంద్రియాంటి చక్షురాలు ఇంద్రియాలకు విషయ సంయోగం ద్వారా కలిగే జ్ఞానం ఏంటిది? ప్రత్యక్షం. ఇది పుస్తకము, ఇది ఫలానా అని ఈ ఇంద్రియానికి ఆ దానికి, అట్లాగే శబ్దానికి ఏ ఇంద్రియమైనా కావచ్చు గాక ఆయా ఇంద్రియానికి ఆయా విషయము గోచరించినందువల్ల ఏమన్నారు? దాన్ని ప్రత్యక్షము అన్నారు. రెండవది ఏమొస్తుంది? అనుమానం కదా. ఒకదాన్ని చూసి ఇంకొక దాన్ని పోల్చుకోవడం. పొగను చూసి అగ్నిని పోల్చుకోవడము కదా, మేఘాన్ని చూసి వర్షాన్ని చూసుకోవడము, తర్వాత పందిళ్ళు వేసిన దాన్ని చూసి ఇక్కడ ఏదో ఉత్సవం జరిగిపోతుంది లేదు జరిగిపోయింది, జరగనున్నది, అక్కడ చిందరవందరగా ఉంటే జరిగిపోయింది, కొత్తగా ఉంటే జరగనున్నది, దీన్ని అనుమానం కదా. తర్వాత శబ్దం అంటే అర్థం ఏమి? ఆప్తవక్త. అయా నీకు అక్కడ పండ్లను తీసుకురమ్మంటే వాడు నమ్మిపోయాడు, అది కూడా ఆప్తుడు చెప్పాడు కాబట్టి పోయాడు. మామూలు వాళ్ళు చెప్తే పోరు కదా. ఆ శబ్దం ఒక ప్రమాణమైంది. లేదు వేదవాక్యాలు, వేదానికంటే ఆప్తత్వం వేరే లేదు కదా. తర్వాత